పిల్లిలా పడిపోతున్నారు. పెను సవాల్గా విటమిన్ డి లోపం. దేశంలో ప్రతి 5గురిలో ఒకరు ఈ సమస్య బారిన పడుతున్నారట. మహానగరాల్లో 94% నవజాత శిశువుల్లో ఈ లోపాన్ని గుర్తించారట. 94% పుట్టిన పిల్లల్లో ఈ విటమిన్ డి లోపం ఉంటున్నదట. వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, యువతలో కూడా 90% పైగానే లోటు. ఇక్రియర్ అన్విక అధ్యయనంలో వెల్లడి. సూర్యోదయాన ఎండ పొడకు 40 నిమిషాలు ఉంటే సమస్యను అధిగమించవచ్చు అంటున్న నిపుణులు. ఇవాళ ఎండెక్కడిది, ఎండ పొడెక్కడిది, నిలబడేది ఎక్కడిది? అసలు అవకాశమే లేకుండా పోతున్నది కదా. ఈ గజిబిజి గందరగోళమైనటువంటి జీవితంలో ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ తర్వాత పడుకునేదేమో 12 గంటలకి 1 గంటకి, లేచేది ఆఫీస్కి అరగంట ముందు టకటకటక రెడీ అయ్యి వెళ్ళిపోవడమే కదా. సో ఇంకా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత మనం చేసే పని సిస్టమ్ ముందు కూర్చునే పని. ఇంకా ఎండ ఎక్కడ తగులుతుంది? సో ఉదయం 6-7 ఆ సమయంలో వచ్చే ఎండ ద్వారా డి విటమిన్ మనిషి శరీరంలోకి ప్రవేశిస్తుంది. కానీ మనం ఎండలో ఉండట్లే. ఇప్పుడు మేము ఇంత తిరుగుతాము, నేను ఏదో ఒక సందర్భంలో చెక్ చేయించుకుంటే కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఉన్నది ఇంత తిరిగిన తర్వాత కూడా. సో రకరకాల ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, రకరకాల కారణాలు ఉండొచ్చు. సో ఈ విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి. ఇది లోపించడం వల్ల ఎముకలు బలహీనపడము, రకరకాల రోగాల బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. ఇగో రాజధాని ఢిల్లీ సహా దేశంలోని మెట్రో నగరాల్లో విటమిన్ డి లోపం నిశ్శబ్ద మహమ్మారిగా మారుతోంది. ప్రజారోగ్యానికి విటమిన్ డి పెను సవాల్గా మారుతోంది. ఈ మేరకు విటమిన్ డి లోపం, దాని ప్రభావం తదితర అంశాలపైన ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్ అండ్ అన్వికా ఫౌండేషన్ నిర్వహించిన సంయుక్త అధ్యయనం వెల్లడించింది. ప్రధానంగా ఢిల్లీ కేంద్రంగా నిర్వహించిన ఈ అధ్యయనం నివేదికను ఇటీవలే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖకు అందించారట. దేశవ్యాప్తంగా ప్రతి 5గురిలో ఒకరు ఈ లోపంతో బాధపడుతున్నారట. 2025 రిపోర్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది యాక్చువల్గా. ఎందుకంటే మనం కూడా వీలైతే గవర్నమెంట్ హాస్పిటలా లేకపోతే ఇంకొక దగ్గరనో ప్రైవేట్ ల్యాబ్కి వెళ్ళైనా సరే ఈ విటమిన్ డికి సంబంధించిన టెస్ట్ చేయించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇగో మెట్రో నగరాల్లో మొత్తంగా 71% మందిలో ఈ లోపం ఉందట. అంటే సిటీస్లో, హైదరాబాద్ ఇట్లా మన టౌన్ ఏరియాల్లో 71% ప్రజల్లో ఈ లోపం ఉందట. అధిక జనసాంద్రత, కాలుష్యం ఉన్న ఢిల్లీ తరహా నగరాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందట. మెట్రో నగరాల్లో 94% మంది నవజాత శిశువుల్లో ఈ లోపం ఉందట. ఈ మహానగరాల్లో వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, యువత 90% పైగానే విటమిన్ డి లేమితో బాధపడుతున్నారట. ఈ లోపం బాల్యంలోనే ఎముకలు వంగిపోయేలా చేసి చిన్నారుల జీవితాలకు శాపంగా మారుతుందట. భారతదేశంలో చేపట్టాల్సిన తక్షణ కార్యాచరణను ఈ అధ్యయన నివేదిక వెల్లడించింది. ప్రభుత్వాలు ఏం చేయాలా? ఇప్పుడు మీరు ఏదో ఫీవర్ టెస్ట్లు అని చేస్తారండి వీళ్ళు. రాష్ట్రం అంతా జ్వరం టెస్టులు చేసినవి అంటారు. జ్వరం టెస్టులు కాదు, విటమిన్ డి టెస్టులు చేయాలి. రాష్ట్రం అంతా తిరిగి ప్రతి ఇంటికి వెళ్ళి శాంపుల్ తీసుకొని అవసరమైతే ప్రతి గ్రామంలో ఒక క్యాంప్ ఏర్పాటు చేసి ఆ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ కనుక వాళ్ళలో లోపం ఉంది అని అంటే వాళ్ళకి కావాల్సిన విటమిన్ డి క్యాప్సూల్స్ సప్లిమెంట్స్ ఏవైతే ఉన్నా అవి ఇస్తే వాళ్ళు కొంత దాని నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఉచిత ఆరోగ్యాన్ని వదులుకుంటున్నాం. పొద్దున్నే సూర్యుడు ఉదయించే సమయానికి ఎండపొడ మీద పడేటట్లు పనులు చేసుకుంటే పైసా ఖర్చు లేకుండా విటమిన్ డి పొందొచ్చు. తేలికపాటి దుస్తులేసుకొని 40 నుంచి 45 నిమిషాలు వాకింగ్ చేసినా, యోగాసనాలు వేసినా సూర్యకిరణాలు మన ఒంటిని స్పృశిస్తాయి. కానీ ఆధునిక జీవన శైలిలో చుట్టూ బహుళ అంతస్తుల మధ్యలో పొద్దున్నే సూర్యుడిని చూడడం ఎక్కువ మందికి అలవాటు తప్పింది. ఒకవేళ వాకింగ్, యోగాసనాలు చేస్తున్నా శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దళసరి దుస్తులు వేసుకోవడం పరిపాటిగా మారింది. ఫలితంగా సూర్యకిరణాలు మన ఒంటిని తాకే అవకాశమే ఉండట్లే. కనీసం 40 నుంచి 45 నిమిషాలు మన శరీరానికి ఎండ తాకితే గానీ విటమిన్ డి మనకు లభించదని నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ, కోల్కతా, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఇలాంటి మెట్రో నగరాల్లో ఉరుకులు పరుగుల జీవితాలు అతి సాధారణమయ్యాయి. ఉద్యోగం, చదువు, ఒత్తిళ్ల వల్ల ఆట స్థలాలు, బహిరంగ ప్రదేశాల్లో గడిపే సమయం తగ్గింది. వర్క్ ఫ్రం హోమ్ సంస్కృతి, స్కూళ్లలో ఆట స్థలాల కొరత, అపార్ట్మెంట్ జీవనం వల్ల సూర్యరశ్మి సోకే సమయం తగ్గిపోతోంది. దీంతో పాటు అధిక జనసాంద్రత, వాతావరణ మార్పులు, కాలుష్యం, ఆహార పరిమితులు కూడా విటమిన్ డిని తగినంతగా అందకుండా చేస్తున్నాయి. దీనివల్ల ఏం జరుగుతుంది? ఈ లోపం రాను రాను ప్రజారోగ్యానికి పెను ముప్పుగా పరిణమిస్తున్నదట. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తెలిపింది. చిన్నారులో ఎముకలు వంగిపోతాయట. కారణాలు అంటే ఏం జరుగుతుంది చూడండి.
ఛాతిలో గుంటలాగా మారడం, కండ్లు సొట్టబడతాయట. దీనివల్ల వచ్చే ప్రమాదం. పెద్దల్లో ఆస్టియోమలేషియా అంటే ఎముకల్లో సూక్ష్మమైన పగుళ్ళు వస్తాయట, క్రాక్స్ వస్తాయి. దానంతట అదే. ఆస్టియోపొరోసిస్ ఎముకలు పెలుసుబారుతాయి. శారీరక బలహీనత, ఎముకల నొప్పులు, గర్భస్థ శిశువుల ఎముకల ఎదుగుదలలో లోపాలు వంటివి తలెత్తే ప్రమాదం ఉందట. ఇక వివిధ వర్గాల్లో విటమిన్ డి లోపం ఎట్లుందంటే, నవజాత శిశువులు అంటే అప్పుడే పుట్టిన పిల్లల్లో 94% మందికి ఈ విటమిన్ డి లోపం ఉందట. అండ్ యువతలో 92.3% లోపం ఉందట. 92% అంటే నేను ఎదురుగా కనిపించే ప్రతి ఒక్కరిలో దాదాపు విటమిన్ డి లోపంతోనే ఉన్నారట. గర్భిణీ స్త్రీల్లో 93% అట. వృద్ధుల్లో అయితే 91%. అంటే ఎంత భయంకరమైన రిపోర్ట్ అండి ఇది, ఒకసారి ఆలోచించండి. సో అందుకే ప్రధానంగా ప్రతి ఒక్కరూ ఎండకు ఉండడం ఒకటి, ఫస్ట్ అయితే మనం టెస్ట్ చేయించుకోవడం అనేది అత్యంత కీలకం, ఇంపార్టెంట్.